అందరికీ ఒక హ్యాపీ న్యూస్. లేడీ టైగరస్ శ్రీజాస్ రీఎంట్రీ ఇస్ కమింగ్. యాక్చువల్లీ ఎక్స్ కంటెస్టెంట్స్ లాస్ట్ టైం సోనియా వాళ్ళంతా వచ్చి నిఖిల్, పృథ్వీ వీళ్ళందరి గురించి చెప్పారు కదా, అలా ఇప్పుడు కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి నామినేషన్స్కి రేపు మండే రాబోతున్నారు. విచ్ ఇస్ వాళ్ళకి సండే వస్తారు, మనకి మండే టెలికాస్ట్ అవుతుంది అనమాట. ఆ నామినేషన్స్ కోసం నేను అసలు చాలా 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 వెయిట్ చేస్తున్నాను. సో మరింత అప్డేట్ కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసే అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న సపోర్ట్ అనుకుంటాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ సబ్స్క్రైబర్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్దాము. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. శ్రీజాస్ రీఎంట్రీ, ఐ స్టాండ్ ఫర్ శ్రీజా దమ్ము అని నేను చెప్పినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. శ్రీజ వస్తే తన గేమ్ ఎలా మార్చబోతుంది, ఎలా లేడీ టైగరస్ టాప్ 5లో ఉండబోతుందో నేను ఈగర్గా వెయిట్ చేయాలనుకుంటున్నాను. అండ్ బిగ్ బాస్ నామినేషన్స్ వరకే కాకుండా అంతకుముందు పాత సీజన్స్లో డామినికి ఇలా అందరికీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు కదా, అలా తినకు కూడా ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుండు, తిన కూడా ఉంటే బాగుండు అని ఒక చిన్న హోప్. లెట్స్ ఓట్. అందరూ చెప్పండి దట్ వి వాంట్ శ్రీజ అని. వాళ్ళు ఉంచుతారేమో చూద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ శ్రీజ నామినేషన్ అంటే ఎవరిని నామినేట్ చేయాలనుకుంటుంది, వాట్ ఆర్ ద రీజన్స్, అండ్ భరణి గారు, మన మనీష్, ప్రియా అండ్ హరీష్ గారు నామినేషన్స్ గురించి నేను వెయిట్ చేస్తాను. యాక్చువల్లీ బయటికి వెళ్ళారు కాబట్టి భరణి గారికి తనుజ గురించి రియాలిటీ తెలిసి ఉంటుంది కాబట్టి తనుజ గురించి వచ్చి నామినేట్ చేసి తనుజ గురించి పాయింట్స్ చెప్తే ఎలా ఉండబోతుందో చూడాలన్నది నాకు. అండ్ హరీష్ గారు కూడా ఎవరి గురించి చెప్తారు, హరీష్ ఎవరి గురించి చెప్తారు, మనీష్ ఎవరి గురించి చెప్తారని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. 100% శ్రీజ వచ్చి ఒక్క పాయింట్ అయినా దివ్య గురించి చెప్తే బాగుండు అని నాకు అనిపించింది. బికాజ్ దివ్యస్ ఓవర్ యాక్షన్ మళ్ళీ మొదలైందిరా స్వామి, చూడలేకపోతున్నాను అసలు. లిటరలీ ఒక చిన్న డస్ట్బిన్ సంజనా గారు ఇది తీయలేదు అంటారు, వాళ్ళు తీసి 4 days అవుతుంది అన్నారు. ఈలోపు మన సుమన్ చెట్టు వచ్చి నిన్నే క్లీన్ చేశారు అన్నారు. నిన్నే క్లీన్ చేసినప్పుడు ఒక రోజులో అంత ఫిల్లింగ్ ఎందుకు అయిపోతుంది, క్లియర్ కదా. ఆవిడ అడిగినప్పుడు రేపు తీస్తానంటారు. అసలు అంత గొడవ చేయకుండా, ఎక్కువ చేయకుండా సంజనా గారు ఒక 5 minutes వచ్చి తీస్తానని చెప్పినా పర్వాలేదు, లేదా సంజనా గారు నాకు కొంచెం టైం కావాలి, నేనే వచ్చి తీస్తాను, మీరు అక్కడ పెట్టే నేను పొలైట్గా చెప్పుంటే పర్వాలేదు, అన్నిటికీ నోరుంది కదా అని అరుస్తుంది అనమాట. తనకైతే ఒక రూలు, వేరే వాళ్ళకైతే ఒక రూల్ అని మాట్లాడుతుంది. సో ఎవరైనా వచ్చి దివ్యని గట్టిగా నామినేట్ చేస్తే నాకు చూడాలని ఉంది, ఏం చెప్తుందో అని చూడాలని ఉంది. బయట నుంచి వచ్చి నామినేట్ చేయడం అంత ఈజీ కాదు. బయట నుంచి వచ్చి నామినేట్ చేస్తే ఆ జలక్ ఎలా ఉంటుందో దివ్యాకే తెలిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరిని నామినేట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.